హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ముందుగా ఇదంతా చిందరవందరగా కనిపిస్తుంది. ఇదంతా చిందరవందరగా లేదా గజిబిజిగా కనిపిస్తుంది ఇలా అంటూనే ఉంటాం కదా. ఇలా అనడాన్ని ఇంగ్లీష్లో ఇట్ ఆల్ లుక్స్ మెస్సీ, ఇట్ ఆల్ లుక్స్ మెస్సీ అని చెప్తూ ఉంటాము. మెస్సీ అంటే చిందరవందర లేదా గందరగోళంగా లేదా గజిబిజిగా అనే అర్థాలు వస్తూ ఉంటాయి. ఇదంతా చిందరవందరగా కనిపిస్తుంది అని చెప్పాం కాబట్టి ఇట్ ఆల్ లుక్స్, ఇట్ ఆల్ లుక్స్ మెస్సీ అని చెప్తున్నాము. అదే వై డిడ్ యూ మెస్ అప్ ద రూమ్, వై డిడ్ యూ మెస్ అప్ ద రూమ్ అంటే నువ్వు రూమ్ని ఎందుకు చిందరవందరగా చేసావు, నువ్వు రూమ్ని ఎందుకు చిందరవందరగా చేసావు అని అర్థం వస్తుంది. అదే వై డిడ్ యూ త్రో ఆల్ దీస్ బుక్స్ ఇన్ ఎ మెస్ అంటే ఈ బుక్స్ అన్నీ నువ్వు చిందరవందరగా ఎందుకు పడేశావు, ఈ బుక్స్ అన్నీ నువ్వు చిందరవిందరగా ఎందుకు పడేశావు లేదా ఎందుకు విసిరావు అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నువ్వు నన్ను బెదిరిస్తున్నావా, నువ్వు నన్ను బెదిరిస్తున్నావా ఇలా అడగడాన్ని ఆర్ యూ థ్రెటనింగ్ మీ, ఆర్ యూ థ్రెటనింగ్ మీ అని అడుగుతూ ఉంటాము. అదే నువ్వు నన్ను బెదిరించాలి అని అనుకుంటున్నావా, నువ్వు నన్ను బెదిరించాలి అనుకుంటున్నావా అని అడగాలి అనుకుంటే డూ యూ వాంట్ టు థ్రెటన్ మీ, డూ యూ వాంట్ టు థ్రెటన్ మీ అని అడుగుతూ ఉంటాము. థ్రెటనింగ్, థ్రెటనింగ్ అంటే బెదిరించడం, థ్రెటనింగ్ అంటే బెదిరించడం అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే నేను నీ బెదిరింపులకి భయపడను, నేను నీ బెదిరింపులకి భయపడను అని చెప్పాలి అనుకుంటే ఐఎమ్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ యువర్ థ్రెట్స్, ఐఎమ్ నాట్ ఎఫ్రైడ్ ఆఫ్ యువర్ థ్రెట్స్ అని చెప్తూ ఉంటాము. తర్వాత ప్రతి పండగకు ఉపవాసం ఉంటాను, ప్రతి పండగకు ఉపవాసం ఉంటాను ఇలా చెప్పడాన్ని ఐ ఫాస్ట్ ఎవ్రీ ఫెస్టివల్, ఐ ఫాస్ట్ ఎవ్రీ ఫెస్టివల్ అని చెప్తూ ఉంటాము. అదే ఐ ఫాస్ట్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఆన్ ద ఫెస్టివల్ డే, ఐ ఫాస్ట్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఆన్ ద ఫెస్టివల్ డే అంటే నేను పండగ రోజున మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉంటాను, నేను పండగ రోజున లేదా పండగ పూట మార్నింగ్ నుండి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాను అనే అర్థం వస్తుంది. తర్వాత నువ్వు ఆమెతో అస్సలు మాట్లాడలేవు, నువ్వు ఆమెతోటి అస్సలు మాట్లాడలేవు, ఆమెతోటి అస్సలు వాదించలేవు ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని యు కాంట్ టాక్ టు హర్ ఎట్ ఆల్, యు కాంట్ టాక్ టు హర్ ఎట్ ఆల్ అని చెప్తూ ఉంటాము. యు కాంట్ టాక్ టు హర్ అంటే నువ్వు ఆమెతోటి మాట్లాడలేవు, అస్సలు అని చెప్పాం కాబట్టి ఎట్ ఆల్ అని యూజ్ చేస్తున్నాము. అదే ఆమె మాటలకు నువ్వు సమాధానం చెప్పలేవు, ఆమె మాటలకు నువ్వు సమాధానం చెప్పలేవు అని చెప్పాలి అనుకుంటే యు కాంట్ ఆన్సర్ హర్ వర్డ్స్, యు కాంట్ ఆన్సర్ హర్ వర్డ్స్ అని చెప్తూ ఉంటాము. అదే ఆమె నిన్ను అస్సలు మాట్లాడనివ్వదు, ఆమె నిన్ను అస్సలు మాట్లాడనివ్వదు అని చెప్పాలి అనుకుంటే షీ వోంట్ లెట్ యు టాక్ ఎట్ ఆల్, షీ వోంట్ లెట్ యు టాక్ ఎట్ ఆల్ అని చెప్తూ ఉంటాము. షీ వోంట్ లెట్ యు టాక్ అంటే ఆమె నిన్ను మాట్లాడనివ్వదు, ఆమె నిన్ను మాట్లాడనివ్వదు. అస్సలు అని చెప్పాం కాబట్టి ఎట్ ఆల్ అని యూజ్ చేస్తున్నాము. తర్వాత చెప్పకుండా, చెప్పకుండా చేసావు, చెప్పకుండా వెళ్ళావు ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని వితౌట్ సేయింగ్, వితౌట్ సేయింగ్ లేదా వితౌట్ టెల్లింగ్ అని కూడా చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ హౌ వుడ్ ఐ నో వితౌట్ యూ టెల్లింగ్ మీ, హౌ వుడ్ ఐ నో వితౌట్ యూ టెల్లింగ్ మీ అంటే నువ్వు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది, హౌ వుడ్ ఐ నో అంటే నాకు ఎలా తెలుస్తుంది, వితౌట్ యూ టెల్లింగ్ మీ అంటే నువ్వు నాతో చెప్పకుండా లేదా నువ్వు నాతోటి చెప్పకపోతే అనే అర్థం వస్తుంది. తర్వాత ఎప్పటికీ, ఎప్పటికీ నేను నిన్ను మర్చిపోను, ఎప్పటికీ గుర్తుంచుకుంటాను ఇలా అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పడాన్ని ఫర్ ఎవర్, ఫర్ ఎవర్ అంటే శాశ్వతంగా లేదా ఎప్పటికీ అనే అర్థాలు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీ విల్ స్టే ఇన్ అమెరికా ఫర్ ఎవర్, హీ విల్ స్టే ఇన్ అమెరికా ఫర్ ఎవర్ అంటే అతను ఎప్పటికీ లేదా శాశ్వతంగా అమెరికాలోనే ఉంటాడు అనే అర్థం వస్తుంది. అలాగే ఐ విల్ కీప్ దిస్ విత్ మీ ఫర్ ఎవర్, ఐ విల్ కీప్ దిస్ విత్ మీ ఫర్ ఎవర్ అంటే నేను దీన్ని ఎప్పటికీ నాతోనే ఉంచుకుంటాను,
నేను దీనిని ఎప్పటికీ నాతోనే ఉంచుకుంటాను అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత నా కాలు బెనికింది. నా కాలు బెనికింది ఇలా చెప్పడాన్ని మై లెగ్ ఈజ్ స్ప్రైన్డ్. మై లెగ్ ఈజ్ స్ప్రైన్డ్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హర్ లెగ్ వాజ్ స్ప్రైన్డ్ వైల్ షీ వాజ్ జంపింగ్. హర్ లెగ్ వాజ్ స్ప్రెయిన్డ్ వైల్ షీ వాజ్ జంపింగ్ అంటే ఆమె గెంతుతున్నప్పుడు ఆమె కాలు బెనికింది. వైల్ షీ వాజ్ జంపింగ్ అంటే ఆమె గెంతుతున్నప్పుడు. హర్ లెగ్ వాజ్ స్ప్రెయిన్డ్ అంటే ఆమె కాలు బెనికింది అనే అర్థం వస్తుంది. తర్వాత కూరలో నూనె బాగా ఎక్కువైంది. కూరలో నూనె బాగా ఎక్కువైంది ఇలా చెప్పడాన్ని దర్ ఈస్ టూ మచ్ ఆయిల్ ఇన్ ద కర్రీ. దర్ ఈస్ టూ మచ్ ఆయిల్ ఇన్ ద కర్రీ అని చెప్తూ ఉంటాము. అంటే కూరలో నూనె బాగా ఎక్కువైంది లేదా కూరలో చాలా ఎక్కువ నూనె ఉంది అనే అర్థం వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ ఈట్ దిస్ కర్రీ బికాస్ ఇట్ హ్యాస్ టూ మచ్ ఆయిల్. ఐ కాంట్ ఈట్ దిస్ కర్రీ బికాస్ ఇట్ హ్యాస్ టూ మచ్ ఆయిల్ అంటే నేను ఈ కూరని తినలేను, ఇందులో చాలా ఆయిల్ ఉంది లేదా ఈ కూరలో చాలా నూనె ఉంది అనే అర్థం వస్తూ ఉంటుంది. అదే ఐ డోంట్ ఈట్ కర్రీస్ దట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆయిల్. ఐ డోంట్ ఈట్ కర్రీస్ దట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆయిల్ అంటే నూనె ఎక్కువగా ఉండే కూరలను నేను తినను. నూనె ఎక్కువగా ఉండే కూరలు నేను తినను అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత గిన్నె మీద మూత పెట్టు. గిన్నె మీద మూత పెట్టు ఇలా చెప్పడాన్ని పుట్ లిడ్ ఆన్ ద బౌల్. పుట్ లిడ్ ఆన్ ద బౌల్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, పుట్ యువర్ లిడ్ ఆన్ ద బౌల్ ఇమీడియట్లీ అదర్వైజ్ ఎనీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ఇట్. పుట్ యువర్ లిడ్ ఆన్ ద బౌల్ ఇమీడియట్లీ అంటే వెంటనే గిన్నె మీద మూత పెట్టు. అదర్వైజ్ లేదంటే ఎనీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ఇట్ అంటే ఏదైనా అందులో పడుతుంది అనే అర్థం వస్తుంది. తర్వాత వేడి సూప్ నా మీద పడింది. వేడి సూప్ నా మీద పడింది ఇలా చెప్పడాన్ని ద హాట్ సూప్ ఈజ్ ఫెల్ ఆన్ మీ. ద హాట్ సూప్ ఈజ్ ఫెల్ ఆన్ మీ అని చెప్తూ ఉంటాము. దీన్నే మరోలా ద హాట్ సూప్ ఈజ్ స్పిల్డ్ ఓవర్ మీ. ద హాట్ సూప్ ఈజ్ స్పిల్డ్ ఓవర్ మీ అని కూడా చెప్తూ ఉంటాం. స్పిల్డ్ అంటే ఒలికింది అనే అర్థం వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మై హ్యాండ్ వాజ్ బర్న్డ్ బై ఫాలింగ్ హాట్ సూప్. మై హ్యాండ్ వాజ్ బర్న్డ్ బై ఫాలింగ్ హాట్ సూప్ అంటే హాట్ సూప్ పడడం వల్ల, వేడి సూప్ పడడం వల్ల నా చేయి కాలింది అని అర్థం వస్తుంది. అదే మై మౌత్ బర్న్డ్ ఫ్రమ్ ఈటింగ్ హాట్ బిర్యానీ. మై మౌత్ బర్న్డ్ ఫ్రమ్ ఈటింగ్ హాట్ బిర్యానీ అంటే వేడి వేడి బిర్యానీ తినడం వల్ల నా నోరు కాలింది. వేడి వేడి బిర్యానీ తినడం వల్ల నా నోరు కాలింది అనే అర్థం వస్తూ ఉంటుంది. తర్వాత రెచ్చగొట్టడం. రెచ్చగొట్టడం ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ప్రవోకింగ్. ప్రవోకింగ్ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ స్క్రీమ్డ్ యాజ్ షీ ప్రవోక్డ్ హిమ్. హీ స్క్రీమ్డ్ యాజ్ షీ ప్రవోక్డ్ హిమ్ అంటే ఆమె రెచ్చగొట్టడం వల్ల అతను అరిచాడు. హీ స్క్రీమ్డ్ అంటే అతను అరిచాడు. యాజ్ షీ ప్రవోక్డ్ హిమ్ అంటే ఆమె అతనిని రెచ్చగొట్టడం వల్ల అనే అర్థం వస్తుంది. అదే వై ఆర్ యూ ప్రవోకింగ్ హిమ్. వై ఆర్ యూ ప్రవోకింగ్ హిమ్ అంటే నువ్వు అతన్ని ఎందుకు రెచ్చగొడుతున్నావు. నువ్వు అతనిని ఎందుకు రెచ్చగొడుతున్నావు అనే అర్థం వస్తుంది. తరువాత రెప్పపాటులో ఇలా అంటూనే ఉంటాం కదా, రెప్పపాటులో జరిగిపోయింది అని ఇలా చెప్పడాన్ని ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ. ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ అని చెప్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ షీ వాజ్ హిట్ బై ఎ ట్రైన్. ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ షీ వాజ్ హిట్ బై ద ట్రైన్ అంటే రెప్పపాటులో ఆమెను ట్రైన్ గుద్దేసింది. రెప్పపాటులో ఆమెను ట్రైన్ గుద్దేసింది అనే అర్థం వస్తుంది. అదే ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ. ఎవ్రీథింగ్ హ్యాపెండ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ అన్ ఐ అంటే అంతా రెప్పపాటులో జరిగిపోయింది. అంతా రెప్పపాటులో జరిగిపోయింది అనే అర్థం వస్తుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ నీకు ఎందుకంత పొగరు. నీకు ఎందుకంత పొగరు ఇలా అడగడాన్ని వై ఆర్ యూ సో ప్రౌడ్. వై ఆర్ యూ సో ప్రౌడ్ అని అడుగుతూ ఉంటాము. ఇక్కడ ప్రౌడ్ అంటే పొగరు అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ సో ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ మనీ. షీ ఈజ్ సో ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ మనీ అంటే ఆమె డబ్బులు ఉన్నాయని చాలా పొగరుగా ఉంటుంది. ఆమె దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చాలా పొగరుగా ఉంటుంది అనే అర్థం వస్తూ ఉంటుంది. ఈ ప్రౌడ్ అనే వర్డ్ని మనం పాజిటివ్ వేలో కూడా వాడుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ హిమ్ యాజ్ మై బ్రదర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హ్యావ్ హిమ్ యాజ్ మై బ్రదర్ అంటే
అతను నాకు అన్నగా ఉండడం వల్ల లేదా తమ్ముడుగా ఉండడం వల్ల నేను చాలా గర్వపడుతున్నాను. అతను నా అన్న లేదా తమ్ముడైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను అనే అర్థాలు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. చిల్ దెన్ బాయ్ బాయ్.